జీటీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న. నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడిన తెలంగాణలో పెద్ద చదువులు చదివిన ప్రభుత్వ ఉద్యోగాలు రాక కొందరు, ప్రైవేట్లో ఉద్యోగాలు చేసినా జీతాలు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకునే వాళ్ళు ఇంకొందరు. రాజకీయం అంటే ఉన్నత వర్గాలకేనా? ధనము బలము ఉన్నవారికేనా? లేక వంశపారంపర్యం మాత్రమేనా? అన్యాయానికి గురైన ఏ వ్యక్తి అయినా పోటీ చేయడానికి అర్హులే అంటూ తన నామినేషన్ వేసి ప్రత్యర్థులకు టెన్షన్ పుట్టిస్తూ కొల్లాపూర్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా విజిల్ గుర్తుతో జోరుగా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్న యువతి. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానా అనేది. శిరీష అలియాస్ బర్రెలక్క. రాజకీయం అనేది ఉద్యోగమా లేక సేవ? ఉద్యోగమైతే రాత పరీక్షలేవి? ఒకవేళ సేవే అయితే జీతం ఎందుకు అనేది కొందరు అడిగే ప్రశ్న. రాజకీయం అంటే కాసేపు ఎన్నికలనే రాత పరీక్షలు అనుకుందాం. అలాంటప్పుడు ప్రజల తీర్పు ఫలితాలు అవుతాయి. స్వతంత్ర అభ్యర్థిగా శిరీష పరీక్షకు ప్రిపేర్ అవుతుంటే మరికొందరు వ్యక్తులు డబ్బుకో మందుకో బిర్యానీకో మభ్యపెట్టి స్వతంత్ర అభ్యర్థురాలైన యువతి తమ్ముడి మీద ఆ దాడులెందుకు? ఇలా బెదిరిస్తే జనం భయపడి పారిపోయే రోజులు పోయాయి. ప్రాణం ఒక్కసారే పోతుంది. కానీ న్యాయం కోసం నిలబడి పోరాడితే చచ్చిన 10 మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాం. రాజకీయం అంటే సేవే అనుకుందాం. సమాజంలో మార్పు కోసం, చైతన్యం కోసం తెలంగాణలో నిరుద్యోగులైన యువతకు అన్యాయం జరిగిందని వారి తరపున పోరాడతాము అని ముందుకు వచ్చే యువతను ప్రోత్సహించాల్సింది పోయి దాడులు చేయిస్తూ యువతను ముందుకు రానివ్వడం లేదు అంటే దీన్ని బట్టి రాజకీయం అంటే సేవ కాదేమో, కేవలం అన్యాయంగా సంపాదించడం, ఆస్తులను కూడబెట్టుకోవడం, ఉన్నతంగా ఎదగడం అని అనిపిస్తుంది. శిరీష అలియాస్ బర్రెలక్క గెలిస్తే ఒక ప్రభంజనమే. తను గెలుస్తుందా లేదా అనేది పక్కన పెడితే ఉద్యోగం రాలేదని ఏదో సరదాగా యూట్యూబ్లో రీల్స్ చేసుకుంటున్న తనని కేసు పెట్టి కోర్టు చుట్టూ తిప్పారు. అయినా అధైర్యపడకుండా ఎమ్మెల్యేగా పోటీలో నిలబడిన తన ధైర్యానికి నిజానికి మనందరం అభినందించాల్సిన విషయం. యువత రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన శిరీష అలియాస్ బర్రెలక్క. నీకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఐ విష్ యూ ద ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ జీటీవీ టీఎస్ ఆల్సో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కెమెరామెన్ రాకేష్తో స్వప్న, జీటీవీ వరంగల్. జీటీవీ ప్రేక్షకులకి నమస్తే. స్వరాష్ట్ర ఆవిర్భావం కోసం ఎందరో మహానుభావులు పోరాడి ఆత్మ బలిదానాలు చేసుకుంటే సాధించుకున్న మన తెలంగాణ. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు రేపు పని చేయకుంటే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ఓటుకు నోటు అని అమ్ముకోకుండా, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే నవసమాజ స్థాపన సాధ్యమవుతుంది. గెలిచిన నాయకుడు మనకు సమస్య వచ్చినప్పుడు తీర్చకుంటే ఎందుకు తీర్చరు అని హక్కుగా ప్రశ్నిద్దాం. మన జీవితాలను, మన పిల్లల భవిష్యత్తును మనమే మార్చుకుందాం. నవంబర్ 30న జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరం స్వచ్ఛందంగా ఓటు హక్కులో పాల్గొందాం. సరైన నాయకుడిని మాత్రమే ఎన్నుకుందాం. ఓట్ ఫర్ ద రైట్ పర్సన్.